ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు పెడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. పోటీల కోసం 200 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ రెడ్డి రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మన మండలంలో మొట్టమొదటిసారిగా పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలు ఈరోజు పాలమాక్ల గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బహుశా మన నియోజకవర్గంలో రెండవది, మన మండలంలో మొదటిది. ఈ మధ్యనే సిద్దిపేటలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ రెండవది ఈరోజు పాలమాక్లలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే విగ్రహాల ఆవిష్కరణ చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదర్శంగా తీసుకొని, ఇప్పుడే ప్రకాష్ అన్న చెప్పినట్టు జీవితంలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ బాగా కష్టపడతారు, పొద్దున్న లేచి చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టం అంతా పొద్దుకి ఖతమైపోతున్నది. అట్లా కాకుండా పిల్లల్ని చదివించి కుటుంబాన్ని పైకి తెచ్చి మనం చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. మరి ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఎవరైనా సరే చదివి కష్టపడి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా చదివించగలిగితే మన హక్కులు మనం పొందగలుగుతాం. ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. మరి ఈరోజు నేను విషయాల్లోకి పోను, ఎందుకంటే అన్న చాలా డీటెయిల్గా చక్కగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన ఈ జాతిని ఒక సంఘాన్ని స్థాపించి ఏ రకంగా పైకి తీసుకొచ్చారో చక్కగా తను వివరించారు. అదేవిధంగా పండుగ సాయన్న గారైతే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలు వదిలినటువంటి పండుగ సాయన్న ఇవాళ ఆయన ఎంత గొప్పవాడో కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా చాలామంది ఉన్నారు. నిజంగా కానిస్టేబుల్ కిష్టయ్య అయితే ఆ రోజు తెలంగాణ రావాలి అని జై తెలంగాణ అంటూ తన తుపాకీతో తానే కాల్చుకొని ప్రాణాలిచ్చి ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచిపోయిండు కానిస్టేబుల్ కిష్టయ్య. అనేక చోట్ల కూడా కానిస్టేబుల్ కిష్టయ్య గారు విగ్రహాలు పెట్టుకున్నాం. ఈ మధ్యనే మీరు చూసుంటారు, కేసీఆర్ గారు వారి బిడ్డను చదివించి డాక్టర్గా కాదు పీజీ కూడా, పెద్ద డాక్టర్గా కూడా వారిని చదివించి ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారు పర్సనల్గా ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారో కూడా మీరు చూశారు. నిజానికి ముదిరాజులకు సంబంధించి కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులకు చెరువులకు అనుసంధానం చేసి, కొత్త ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ చెరువులలో నీళ్లు చూస్తున్నాం. ముదిరాజులకు ఉపాధి పెరిగిందా లేదా మీకే తెలుసు. ఎంత అద్భుతంగా పెరిగిందో కూడా మీకు తెలుసు. మన పాలమాకుల ఊర చెరువే 20 ఏళ్ళకు ఒక్కసారి కూడా నిండకపోవు. లోకమంతా కొట్టుకపోతే పాలమాకుల ఊర చెరువు గప్పుడు నిండుతుండే, కానీ ఇప్పుడు ఎండుతుందా? కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊర చెరువును కలిపిన తర్వాత ఇవాళ ఎప్పుడు నిండు కుండ లెక్క పాలమాకుల ఊర చెరువు అయింది. మా గ్రామ ముదిరాజులు ఇవాళ ఇంత వృత్తి దొరికి ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా మీరే చూస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో చెరువుల్ని పట్టించుకోలే, ప్రాజెక్టులను పట్టించుకోలే, మన నీళ్లు మనకు దక్కలే. ఇలా కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకు దక్కాలని చెప్పి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును నిర్మించి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకున్నాం. ఇవాళ పంటలు పండుతున్నాయి. మా మత్స్యకారులకు చేపల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది, ఉపాధి దొరికింది. ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా, ఒకప్పుడేమో నాకు బాగా గుర్తుకి, పక్కనే రాజగోపాల్పేటలో చెరువుల నీళ్లు లేవు, చేపలు ఎండిపోతున్నాయని ఒక బోర్ వేసారు, ఒక మోటార్ పెట్టారు. అవి ఎంత పావు కిలో అయినాయి, జర ఒక 2-3 నెలలు దానిలో అంటే 1/2 కిలో అవుతాయి అని అట్లా బట్టిలాంటి పరిస్థితి చూసిన నేను. కానీ ఇప్పుడు రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. అరే ఎండాకాలం కూడా చెరువు నిండుగున్నది సార్, అది చేపలు దొరుకుతలేవు, అడుక్కుపోయినాయి, జర నీళ్ళు తీయవా అంటారు. అప్పుడేమో నీళ్లు లేవు, నీళ్లు పోయవా అన్నారు, ఇప్పుడేమో నీళ్లు తీయవా అంటున్నారు. ఎందుకంటే అది మనం కాలువ కింద యాసంగి పంటకు నీళ్ళు ఇస్తే ఆ చెరువు నిండుకుంటున్నది, అవేమో అడుక్కుపోతున్నాయి, దొరుకుతలేవు పడదామంటే. అట్లా ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు. అంటే ఎటువంటి తెలంగాణ ఎట్లయింది అది కూడా మీరు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు, వలలు, పడవలు, దాదాపు 1000 కోట్ల రూపాయలతోని ముదిరాజ్ బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేసీఆర్ గారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలు ఇవన్నీ చెరువుల్లో, చెక్ డ్యాముల్లో మన ప్రాజెక్టులలో పోసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏడాది అర్థమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీకు తెలుసు పోయిన సంవత్సరం చేపలు పోసినారే. మన సిద్దిపేట జిల్లా కానీ, మన మెదక్ జిల్లా కానీ, సంగారెడ్డి జిల్లా కానీ దాదాపు సగం జిల్లాల్లో చేప పిల్లలే పోయలే. ఇక కొన్ని జిల్లాల్లో పోసిన కాడ కూడా సగమంతనే పోసిండ్రు. ఇదివరకు 1,00,000 పిల్లలు పోతే ఇప్పుడు 50,000 అంటారు. అది కూడా కొన్ని చెరువులకే పోసిండ్రు, అన్ని చెరువులకు పోయలే. కేసీఆర్ గారు ఉంటే అన్ని కుంటలు, చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, డ్యాములు అన్నిట్లల్లో కూడా బ్రహ్మాండంగా ఇటు చేప పిల్లలు, రొయ్య పిల్లల్ని పోసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. మేము అంతకంటే మంచిగా చేస్తాం, కేసీఆర్ 1,00,000 పోసిండు, మేము 2 లక్షలు పోతాము అన్నారు. ఇప్పుడు 1,00,000 లేదు, అసలు పోసుడే బంద్ అయిపోయింది. పోయిన సంవత్సరం అయితే అసలు చేప పిల్లలే పోయలే మన జిల్లాలో కానీ, రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పోయలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండేవారు కానీ, మా బండ ప్రకాష్ అన్న కానీ, ఈటల రాజేందర్ అన్న కానీ అసలు ఎండాకాలంలో సుధరాయిస్తాం మేము. ఏమని ఈ వానకాలం వస్తుంది, ఏమైనా చేప పిల్లలు టెండర్లు పిలుగుంది, చేప పిల్లలు పెంచుంది, మనం జూలై నుంచి మళ్ళా కుంటలలో, చెరువులలో చేప పిల్లలు పోయడానికి తయారుగా ఉండాలని చెప్పి బడ్జెట్ ఇవ్వడం కానీ, చేప పిల్లలకు టెండర్లు పిలవడం కానీ రెడీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మే అయిపోతుంది, జూన్ నెలకు ఎంటర్ అవుతా ఉన్నాం. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చేప పిల్లలకు ఇంకా టెండర్లే పిలవలే. పోయినసారి కూడా ఏమైంది, ఎప్పుడో ఆగస్టులో టెండర్లు పిలిచిండ్రు, అక్టోబర్లో కొన్ని చేప పిల్లలు వస్తే ఒక 5-10 జిల్లాలలో కొన్ని చెరువులలో పోసిండ్రు, అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా జూన్ నెల వచ్చినా ఈ రోజు కూడా టెండర్లు పిలవట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ముదిరాజులంటే, మా మత్స్యకారులంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. నేను ఈ పాలమాకుల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కనీసం పోయిన సంవత్సరం పోయలేదు, ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్ను వదిలిపెట్టాము, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మాటలు చాలా చెప్పిండ్రు. పొద్దుగాల నేను ఇటు వస్తూ ఉంటే జోగిపేటకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ ఈ జీలుగు జనుము విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే అడిగినన్ని సంచులు దొరికినాయి, జనుమైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకటం కూడా దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉండ్రి నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గడప పెంపుతుంది? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడుతుంది. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. చేయాల్సిన పని చేస్తలేరు. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇవాళ 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. ఎవరి జేబులు నింపడానికి? కమిషన్ల కోసమా? కేసీఆర్ రైతు బంధు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు? వానకాలం ఇవ్వపోతివి, యాసంగి ఎగబెట్టివి, 15,000 ఇస్తా అని ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోతివి. కానీ ఇప్పుడు ఏం చేస్తుండు?
హెచ్ఎండబ్ల్యూఎస్లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, హెచ్ఎండిఏలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? రైతులు అడిగితే లేవు అంటావు, ఉద్యోగస్తులు అడిగితే లేవు అంటావు, మత్స్యకారులు అడిగితే లేవు అంటావు. 1,00,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు. అంటే నీ కమిషన్ల కోసమో నీ జేబులు నింపుకోవడానికో ఢిల్లీకి కప్పం కట్టడానికో కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేద ప్రజలు అడిగితే, రైతులు అడిగితే, మత్స్యకారులు అడిగితే, మా కుల వృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అందాల పోటీలకు మాత్రం పైసలు వస్తున్నాయి, మా మత్స్యకారుల కంటే వస్తలేవు, చేతులు వస్తలేవు నీకు. ఇవి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈరోజు మా అన్న ప్రకాష్ అన్న చెప్పినట్టు, అన్న మా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దమ్మ గుడి దేవాలయం లేని ఊరే ఉండదు. ఏ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లేని ఊరే ఉండదు మా నియోజకవర్గంలో. ప్రతి గ్రామంలో కూడా మా సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించిన, ప్రతి దేవాలయానికి కూడా నా వంతు సహాయం అందించి ప్రతి ఊర్లో కూడా పెద్దమ్మ గుడి దేవాలయం కట్టినాయి. అండ్ ప్రతి దేవాలయానికి కూడా నేనే పోతా. ఆల్మోస్ట్ 90 ఎన్నో ఒక్కటి మిస్ అయిందేమో కానీ 99% ప్రతి దేవాలయం ప్రారంభోత్సవానికి, ఆ అమ్మవారి కళ్యాణానికి, వార్షికోత్సవానికి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాం. అంటే అట్లా అంత అవినాభావ అనుబంధం మాతో ఉన్నది. ఇందాక అన్న చెప్పినట్టు దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేటలో ముదిరాజులకు బ్రహ్మాండమైన ఏసీ ఫంక్షన్ హాల్ కట్టినాం. ఇవాళ సిద్దిపేటలో పెద్ద పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఏది పెద్దగా ఉన్నది అంటే ముదిరాజ్ ఫంక్షన్ హాల్ పెద్దగా ఉందని అడిగే పోతుంది. సో అట్లా అంత పెద్దది బ్రహ్మాండమైనటువంటి ఏసీ ఫంక్షన్ హాల్, పార్కింగ్ సౌకర్యంతో 2-3 ఎకరాల్లో చాలా విలువైనటువంటి భూమి కూడా కేటాయించి మనం నిర్మాణం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినాం. సో ఈరోజు పాలమాక్ల గ్రామ యువత కానీ మా ముదిరాజ్ బిడ్డలు చక్కగా ముందుకొచ్చి ఇవాళ ఎంతో ఆదర్శవంతంగా కొరివి కృష్ణస్వామి గారిది మరి పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టి చాలా మంచి కార్యక్రమం చేశారు. దీంట్లో భాగస్వాములై కష్టపడ్డ ప్రతి ముదిరాజ్ బిడ్డకు నా హృదయపూర్వక అభినందనలు, మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి అన్నగారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా పైకి రావడానికి కష్టం చేయడం ఒకటే కాదు, పిల్లల్ని చదివించడం, మనం పైకి ఎదగడానికి కూడా ఒక మార్గనిర్దేశకం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.